ఏంటంటే నేను ఒకటే చెప్పగలనండి, అదేంటంటే కనెక్టివిటీ. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ కనెక్టివిటీ అండి. సో మన కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఎన్ని కంపెనీ కానీ, సో మనకి పరిశ్రమలు కానీ, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ కానీ, వాటి హాస్పిటల్స్ కానీ, సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది కావాలంటే కనెక్టివిటీ. సో దీంట్లో ఫస్ట్ టైం మీరు కనెక్టివిటీ చూసుకుంటే ఫ్లైట్ కనెక్టివిటీ. సో మన ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో ఎగ్జాక్ట్ షాద్నా నుంచి జస్ట్ ఒక 25 మినిట్స్ మనం రీచ్ కావచ్చు. వాటితో పాటుగా ట్రైన్ కనెక్టివిటీ జస్ట్ హైవే నుంచి 1.5 కిలోమీటర్లో ఏదైతే మీకు బెంగళూరు హైవేలో మన షాద్నా టౌన్లో మనకి ఎంఎంటీఎస్ రాబోతుంది. ఆల్రెడీ ఎంఎంటీఎస్ ఉంది. ఫ్యూచర్లో మీకు మెట్రో కూడా రాబోతుందండి. వాటితో పాటుగా మీకు చూస్తున్నా కదా బస్ కనెక్టివిటీ, నెంబర్ ఆఫ్ బస్సు. సో కాశీ టు కన్యాకుమారి కనెక్టివిటీ ఉన్న హైవే ఓన్లీ బెంగళూరు హైవే. సో ఇక్కడ కంపెనీస్ వైజ్గా చూస్తే మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ప్రోకన్నా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, సో వాటితో పాటుగా జేపీ దర్గా, సో వాటితో పాటుగా మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రీసెంట్గా ముచ్చెంతలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, వాటితో పాటుగా మనకి కనక శాంతివనం, సో మెడిటేషన్ సెంటర్ అంటారు. వాటితో పాటుగా ఈ లొకేషన్ దగ్గర హెరిటేజ్ వ్యాలీ స్కూలు, వాటితో పాటుగా మన కమ్మదనం జూ పార్క్ కానీ, సో త్రిబుల్ సో ఇప్పుడు ఎప్పుడు మార్కెట్ అంతా నడుస్తుంది రివిజనల్ రింగ్ రోడ్ కూడా ఈ షాద్నా టౌన్ అనేది జస్ట్ 5 కిలోమీటర్ బిఫోర్ ఉంటుంది. సో మీకు డెవలప్మెంట్ వైజ్ కానీ, సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండటం వల్ల, సో ఆధ్యాత్మికంగా ఎదగడానికి కానీ, సో ఇంత స్కోప్ ఉంది కాబట్టి మీరు పెట్టిన పెట్టుబడి తొందరలో డబుల్ ఘాటం, త్రిబుల్ ఘాటం మంచి స్కోప్ ఉన్న హైవే ఏదంటే ఓన్లీ బెంగళూరు హైవే. సో ఇటువంటి అవకాశాన్ని ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో, సో ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా